ఇక ఇవాల్టి మన స్పెషల్ డిబేట్ లో గెస్ట్ ఉన్నారు మనతో పాటు పల్లె రవికుమార్ గౌడ్ గారు బీఆర్ఎస్ నేత. నిజంగానే ఒక అరాచక సంస్కృతికి కనివిని ఎరుగని ఒక సంస్కృతిని ఇప్పుడు మనం చూసాం. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసి ప్రశాంతంగా తిరిగి వచ్చిన సందర్భాలని చూసాను తప్ప ఇవాళ ఓటింగ్ సరళి మీకేమనిపించింది? నిజంగా కూడా తెలంగాణ ఎప్పుడు కూడా పోరాటాలకి, ఆందోళనలకి, ఉద్యమాలకి నిలయం. కానీ ఎన్నికల ప్రక్రియ వచ్చేసరికి తమ ఆలోచనలు, రాజకీయ సిద్ధాంతాలని ఇంత గట్టిగా చెప్పుకున్నప్పటికీ కూడా పోలింగ్ ప్రక్రియ వచ్చేసరికి శాంతియుతంగా జరుగుతుంది. ఇక్కడ ఎప్పటి నుంచో చూసినాం. కానీ ఇవాళ హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్నది వాళ్ళ అరాచకాన్ని తలపించింది. రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఎన్నికల నిబంధనలు లేవు, ఎన్నికల నియమావళి లేదు, ఏది లేకుండా చాలా దౌర్జన్యంగా ఇవాళ ఎన్నికలు గెలవాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో అద్భుతంగా అరాచక సంస్కృతిని ఇవాళ చూపించింది తెలంగాణ సమాజానికి. దానికి ప్రత్యక్ష కార్యాచరణలో వాళ్ళ ఇంకో బాయ్, బడే బాయ్, చోటే బాయిన ఇంకో బాయ్ ఎంఐఎం, భాజపా ఎంఐఎం దగ్గరుండి 1,00,000 ఓట్లు ముస్లిం ఉన్న దగ్గర పోటీ చేయకుండా ఏమీ లేని బీహార్లో పోయి 50-60 సీట్లు పోటీ చేసి వచ్చింది. ఇక్కడ చేసిన పని ఏంటంటే ఈ కాంగ్రెస్ బడే బాయ్ ఆదేశాల మేరకి చోటేబాయి రేవంత్ రెడ్డి గారి అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారిని గెలిపించడం కోసం ఈ ఎంఐఎం అనేది వాళ్ళ అరాచకాన్ని చూసింది. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంఐఎం కార్యకర్తలు దౌర్జన్యంగా బూతులకు పోయి బూత్ పోలింగ్ ఏజెంట్లను బెదిరించి, ఓటర్లను బెదిరించి, ముసుగులేసి దొంగ ఓట్లని, బోగస్ ఓట్లని ఇష్టానుసారంగా చేసేటటువంటిది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు ఒక్కటై వాళ్ళ జూబ్లీహిల్స్లో అరాచకాన్ని చూపించారు. దౌర్జన్యం అంటే ఇట్లుంటుంది అని చేసి చూసి ఈ విషయాన్ని మేము పసిగట్టే గడచిన నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్కి ఇప్పటికో 100 ఫిర్యాదులు ఇచ్చినాం, 100 విజ్ఞప్తులు చేసినాం. ఇవాళ కూడా ఈ రోజు కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చే కంటే ముందు నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చిన, అక్కడ వెళ్ళా నేరుగా ఇక్కడికి వచ్చినాను. ఇవాళ ఇప్పటికి ఒక 10 ఇచ్చినాం, ప్రతి సందర్భంలో ఇస్తున్నాం. ఒక్క దాని మీద యాక్షన్ లేదు, ఒక్క దాని మీద చర్య తీసుకోకపోగా ఇంకేం లేదు. ఏం చెప్పినాం ఆ రోజే, మీ రికార్డుల ప్రకారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారి తండ్రి అయినటువంటి చిన్నశీలం యాదవ్, ఇంకో వాళ్ళ సోదరుడు రమేష్ యాదవ్, వాళ్ళకు రౌడీ షీటు వీళ్ళున్నది, వీళ్ళని ఎన్నికల ప్రక్రియకు 2 రోజుల ముందు నుంచే వాళ్ళని బయట తిరగనీయకుండా ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చొచ్చినాం. కానీ అవి ఏవీ పట్టించుకోలే. ఏం జరిగింది వాళ్ళ? అదే చిన్నశీలం యాదవ్ సాక్షాత్తు ఎమ్మెల్యే అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత మీద ఆయన అనుచరులు దౌర్జన్యానికి దిగినారు. పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర గారి మీద ఇవాళ ఇప్పుడు ఇందాకని ఇక జరుగుతుంది అని చెప్పేసి చేసి పడినటువంటి ఆయన మీద దాడి చేసి దౌర్జన్యం చేసి రిపీట్ చిన్నశీలం యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు, ఇంకా వాళ్ళందరి మనుషులు గల్లీ గల్లీ తిరుక్కుంటా ప్రతి ఒక్కరిని బెదిరించిండు. ఇవాళ కనుక మీరు మాకు వ్యతిరేకంగా ఓటేస్తే రేపటి నుంచి మీ సంగతి చెప్తామని చెప్పేసి చూసి అది ఎక్కడికి పోయిందంటే స్వయంగా అభ్యర్థిని బెదిరించి, అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని బెదిరించి దౌర్జన్యం చేసేటటువంటిది ఏంది? అసలు ఎక్కడున్నాం? ఏ రాజ్యంలో ఉన్నాం? ఎంత హైదరాబాద్ లాంటి చోట ఎక్కడో అడవిలోనో ఆదివాసీ ప్రాంతంలోనో ఇంకెక్కడో మారుమూల ప్రాంతంలో బీహార్ లాంటి రాష్ట్రంలోనే ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఇక్కడ చూస్తే ఎంత దారుణమైన సిచ్యుయేషన్ చూసామని చెప్పేసి కళ్ళ ముందే కనిపిస్తుంది. బీహార్ అనే ఒకప్పుడు ఏముందంటే పోలింగు, రిగ్గింగు, అరాచకము, ఈ బోగస్ ఓట్లు, దౌర్జన్యంగా ఇవన్నీ బూత్ క్యాప్చరింగ్ అనగానే కొంత మనకు బీహార్ అనేది ఒక మైండ్లో ఉండే. ఇవాళ బీహార్లో ప్రశాంతంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కానీ తెలంగాణలో ప్రశాంతతకు, ఓటింగ్ ప్రక్రియలో ప్రశాంతతకు నిలయంగా ఉండేటటువంటి భావ సంఘర్షణ ఉంటుందే తప్ప ఎన్నికల సంబంధం పోలింగ్ దగ్గర ఇటువంటి దిక్కుమాలినటువంటి అరాచక సంస్కృతి తెలంగాణలో ఎప్పుడు ఉండదు.
అడపదడప చిన్న ఉంటుంది. కానీ ఇవాళ దౌర్జన్యం వర్ధిల్లింది, దౌర్జన్యం పరిడవిల్లింది. దానికి ఇవాళ అరే ఎంత అన్యాయం అంటే ఏది కట్టడి చేయకపోగా, ఎన్నికల నియమాలు కట్టడి చేయకపోగా డిప్యూటీ సీఎం గారు కాలం వేసుకొని బాజాప్తా తిరుగుతాడు ఉదయం నుంచి. మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ అధికారిక కాన్వాయిలలో గల్లీ గల్లీ తిరుగుకుంటా ఓటర్లని ప్రలోభ పెట్టడము, బెదిరించడము, పార్టీ కార్యకర్తల్ని ప్రలోభ పెట్టడము, మా పార్టీ కార్యకర్తల్ని బెదిరించడము, ఇంత దౌర్జన్యం చేసి లాస్ట్ కిందట బోగస్ ఓట్లతోటి కార్డు ఒకరిది ఉంటుంది, ఓటర్ ఒకటి వచ్చేసి ముసుగులు వేసుకుని వచ్చి బురకాలు వేసుకుని ఒకరు 4 ఆఖరికి ఇప్పుడు మా అభ్యర్థి స్వయంగా మా అభ్యర్థి సునీత గారు పట్టుకున్నారు. ఇద్దరిని బాజాప్తా ఓటర్ని పట్టుకొని అక్కడ అప్పచెప్తుంటే సునీతని పోలీసులు బెదిరిస్తారే తప్ప, అభ్యర్థి అయినటువంటి స్వయంగా అభ్యర్థిని పోలీసులు బెదిరిస్తారే తప్ప వాళ్ళ మీద వెళ్ళండి అని తనకి చెప్తున్నారు. బెదిరిస్తారు, ఇంకా చెప్పడం బెదిరిస్తారు. మీరు వెళ్తారా, లేకపోతే మిమ్మల్ని మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు అని స్వయంగా అభ్యర్థి. ఎన్నికల పోలింగ్ ప్రాసెస్ అక్కడ ఉన్నది. చివరి ఓటు పడేంత వరకు కూడా ఎమ్మెల్యే పోటీసినటువంటి అభ్యర్థి అక్కడ బూతులు తిరిగేటటువంటి అథారిటీ, అది అవకాశం ఇవాళ అభ్యర్థికి ఉన్నది. అవి ఏమీ లేవు. కానీ దౌర్జన్యం పట్టుకున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోగా పట్టించినటువంటి వాళ్ళని, జరుగుతున్నటువంటి అక్రమాలను ఎత్తి చూపినటువంటి వాళ్ళని దౌర్జన్యం చేయటము, దాడి చేయటము. ఇప్పుడు అందరూ దానికి జరిగినటువంటి ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ అక్కడ జరుగుతున్నటువంటిది షేక్పేటలోనే లాఠీ చార్జ్ చేసిండు. షేక్పేటలో లాఠీ చార్జ్ చేశారు దౌర్జన్యంగా. ఇక్కడ జరుగుతున్నాం కానీ అందరూ పోయి అక్కడ పెడితే ఆఖరి చిన్న శ్రీశైలం యాదవ్ స్వయంగా ఆయన మనుషులు వచ్చేసి మా వద్దిరాజు రవిచంద్ర గారిని దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికే 6 గంటల సాయంత్రం ఆరైంది కాబట్టి మోహరించున్నది. ఇదేం దౌర్జన్యం? టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్నేమో మొన్న 9వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికల ప్రచారం ముగిసింది అయిపోగానే అక్కడి నుంచి మొత్తం తరిమేసిండ్రు. ఆల్మోస్ట్ మీరు పోతారా, పోకపోతే మిమ్మల్ని మేము దౌర్జన్యంగా పోలీసులు వ్యవస్థ దౌర్జన్యంగా అక్కడి నుంచి పంపించేసారు. ఆ తర్వాత మా వాళ్ళని అక్కడి నుంచి పంపించిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రౌడీ మూకలు అక్కడికి ఎంటర్ అయిపోయి ఇష్టారాజ్యంగా స్థానికుల్ని బెదిరించడము, ప్రలోభ పెట్టడము, దౌర్జన్యం చేసి ఒక దాష్టికం ఏందో చూపించారు. ఇవాళ ఎంఐఎం, కాంగ్రెసు, బీజేపీ కలిస్తే జూబ్లీస్ ఎన్నికల్లో చూపించి వాళ్ళ తెలంగాణ సమాజానికి ఒక కొత్త అనుభవాన్ని తెలంగాణ ముందు పెట్టిండ్రు. ఖచ్చితంగా ఇన్ని అరాచకాలు చేసినా, ఇంత దౌర్జన్యం చేసినా, ఇంత దాష్టికం చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు ఆదరించిండ్రు. ప్రజల్లో స్వచ్ఛందంగా ఓటు వేసిండ్రు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకం, దౌర్జన్యం చేస్తున్నటువంటి ఒక్క హామీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి నెరవేర్చకపోగా హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద దౌర్జన్యం చేసింది, వాళ్ళు అనుభవించింది. కాబట్టి వాళ్ళ మాకు టీఆర్ఎస్ పార్టీ మాకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష అన్నటువంటి అభిప్రాయంతో వాళ్ళ ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిండ్రు. ఖచ్చితంగా ఇంత అరాచకం జరిగినా కూడా తప్పనిసరిగా మంచి మెజార్టీతోటి టీఆర్ఎస్ పెట్టు గెలవబోతుంది. ఖచ్చితంగా గెలవబోతుంది. అందరూ కూడా అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త, ప్రతి కార్యకర్త కూడా మీరు ఎంత అరాచకం చేసినా, ఏది సృష్టించినా కూడా బీఆర్ఎస్ఏ గెలవబోతుంది అంటారు. మనతో పాటు గెస్ట్ సోమ భరత్ కుమార్ గారు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. నమస్తే సార్. సో ఇవాళ రోజున చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఈ రోజు ఎప్పుడు చూడలేదు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే ఇలాంటి ఒక రాజకీయం, ఇలాంటి ఒక ఎలక్షన్, ఇలాంటి ఒక ఓటింగ్ ప్రక్రియని మేము ఎప్పుడు చూడలేదు. సో ప్రత్యక్షంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే దాడి జరిగిన సిచ్యుయేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ ఓటింగ్ సరళి గురించి కానీ, ఈరోజు జరిగిన ఓటింగ్ ప్రక్రియ గురించి కానీ మీరేం చెప్తారు? విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నదండి. ఇది ఒక ఎన్నికగా చూడాల్సిన పరిస్థితి కాదు. ఇది ఒక ప్రభుత్వం యొక్క క్యారెక్టర్ని చూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వాన్ని నాయకత్వం వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాదాపుగా 80-90 మధ్యలో ఆయన మీద కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా సీరియస్ అఫెన్సెస్. నేరత్వాన్ని గ్లోరిఫై చేసిన
పరిస్థితి రాష్ట్రానికి. నేరం చేసిన వాడు గొప్పవాడు అని ఎప్పుడైతే అనుకుంటామో, నేరం చేసిన వాడు ఏమైనా మాట్లాడతాడు, ఏమి చేయడు అని ఎప్పుడైతే తెలుస్తుందో, నేరం చేసిన వాడు వాగ్దానాలు చేస్తుంటే ఎప్పుడైతే ఈ సమాజం అత్యాశపడి నమ్ముతుందో, అతని నాయకత్వంలో ఇంతకన్నా గొప్పగా జరుగుతుందని ఏమి ఊహించకూడదు. ఊహించితే కూడా అది మళ్ళీ అమాయకత్వమే, అత్యాశ అవుతుంది, అమాయకత్వం అవుతుంది. ఎవరిని చూజ్ చేసుకున్నాడండి? ఎవరు? ఒక రౌడీ షీటర్ కొడుకుని యూజ్ చేసుకున్నాడు. పోనీ రౌడీ షీటర్కి కొడుకుకి రాజకీయ సంబంధం లేదా అంటే రాజకీయ సంబంధం ఉన్నది, స్పష్టంగా రాజకీయ సంబంధం ఉన్నది. ఆ రౌడీ షీటర్ కొడుకు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి ఎట్ ఎనీ కాస్ట్ అని అనుకునే తత్వం కూడా కనిపించింది మనకి ఎన్నికలలో. తర్వాత ఎన్నికల నామినేషన్ వేసినప్పుడు ఒక ఊరేగింపు ద్వారా కాంగ్రెస్ క్యాండిడేట్ నామినేషన్ ఆఫీస్కి వెళ్ళినాడు. దాంట్లో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో ఎవరికైనా లోకానికి మొత్తం తెలుసు. చూసారు ఆ రోజు ప్రత్యక్షంగా చూసినారు. ఇంకొక విషయం ఏంటంటే అత్యంత బాధపడాల్సిన విషయము, తర్వాత డెమోక్రసీని నమ్మి డెమోక్రసీ కోసము డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రభుత్వాలు ఏర్పడాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం ఏంటంటే ఇవన్నీ జరుగుతుంటే డెమోక్రసీకి రక్షణ అవుట్ సైడ్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ప్రెస్. ప్రెస్ మాట్లాడట్లేదు. ప్రెస్ మాట్లాడకపోవడం వదిలిపెట్టి గ్లోరిఫై చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగ విలువలను రక్షించుకోవాలి, రాజ్యాంగ విలువల ప్రకారము సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదనే ఒక సీరియస్ విషయం అది. ఆ విషయాన్ని అసలు ప్రెస్ పూర్తిగా కూడా వాళ్ళ ప్రయోజనాల ఈ ఆలోచన అటుదిక్కే ఉంది. వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం, తర్వాత వాళ్ళకి లాభం ఎట జరుగుతుందని మాట్లాడుకోవడం తప్ప ఒక్క ఇండిపెండెంట్ ప్రెస్ అనేది లేకుండా నాశనం అయిపోయింది. దానికోసం బాధపడాలి. ఇప్పటికనే ఇవాళ ఈ శక్తులకి ఇంత బలం వచ్చింది. లేకపోతే తెలంగాణ చరిత్రలో ఎన్నడూ కూడా లేని పద్ధతుల్లో ఎన్నికలకు సంబంధించిన వయలెన్స్, ఎన్నికలకు సంబంధించిన కరప్ట్ ప్రాక్టీసెస్, ఎన్నికలకు సంబంధించిన డబ్బు పంపకము, తర్వాత మద్యం పంపకము, తర్వాత చీరల పంపకము, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా భయము యథేచ్ఛగా జరిగింది. చట్టం అంటే భయం లేదు. చట్టం యొక్క మెజెస్టీకి ఎవడైనా వనకాల్సిందే. అప్పుడే సమాజం పద్ధతిగా ఉంటుంది, అందరికీ సమానంగా ఉంటుంది. కనీసము ఒక బ్యాలెన్స్ అనేది, ఒక సింబలెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ప్రజలకి రక్షణ ఇస్తుంది. అది లేదు. మొత్తం ఏకపక్షంగా ఇష్టానుసారంగా రౌడీలు, కాంగ్రెస్ రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రతిపక్షంలో ఉండాల్సిన ఎంఐఎం పార్టీ అంత కుమ్ముకయ్యి ఇవాళ ఎలక్షన్ని ఇట్లా అపహాస్యం చేస్తే ఎందుకండి ఎలక్షన్ పెట్టడం? చివరి క్షణాల్లో చూస్తే మరి కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. కొట్టారు కదండి. ఒక ఆడపడుచు మధ్యనే తన పిల్లలతో ఆమె ఉంటే బయటకు వచ్చి ప్రజల దగ్గర ఇవాళ ఓటు అడుగుతుంటే మరి కనీస గౌరవ మర్యాదలు, ఒక ఉమెన్కి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వకుండా నీచంగా చెప్పులు ఇసరడము, నీచంగా మ్యాన్ హ్యాండిల్ చేయడము, టచ్ చేయడము, సిగ్గులేదా వీళ్ళకి? అమ్మ అయ్యాలు అది మా పిల్లలు లేరా? ఇంట్లో తల్లులు లేరా? పిల్లలు లేరా? వాళ్ళకి ఆడపడుచులు లేరా? ఇదే చేస్తారా అక్కడ? ఇంత దౌర్జన్యంగా, ఇంత దుర్మార్గంగా ఈ ఎన్నికలు అయితే కాంగ్రెస్ చేసిందో తెలంగాణకి చాలా పెద్ద అప్రతిష్ట. తెలంగాణ అనేది దేశంలోనే ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్న రాష్ట్రం. ఆలోచనలు ఎప్పుడు సంఘర్షింపబడతాయి. ఆలోచనలు సంఘర్షించి ఆ ఆలోచనలతోని భవిష్యత్తుకి, సమాజం యొక్క భవిష్యత్తుకు మార్గం వేసిన చరిత్ర ఉన్న రాష్ట్రం.
రౌడీలు ఇవాళ ఏం చేసినారంటే దాన్ని మొత్తం తీసి పక్కన పడేసి అపహాస్యం చేసి రౌడీ రాజ్యం చేయదలుచుకున్నారు. ప్రజలు గమనించాలి, ప్రజలు గమనించాలి. ఇది ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు, రాజకీయ పార్టీలలో పదవులు ఆశించే వాళ్ళ విషయం కాదు. ఇది ప్రజల విషయం, ప్రజల జీవన గమనానికి సంబంధించిన విషయం. రేపు ఫ్యూచర్ మన పిల్లల గురించి ఆలోచించాలి, మన ముందు తరాల గురించి ఆలోచించాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆలోచించే వాళ్ళకి ఈ విషయాలు పరిగణనలోకి తీసుకుంటే భయం కలుగుతుంది, మామూలు భయం కలగదు. ఫ్యూచర్ ఏంటి, ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ అవుతుంది. చేసుకుందామా, ఇట్లనే భరిద్దామా, లేకపోతే దీన్ని ఎదిరిద్దామా, ఇంతకు తప్ప వేరే విషయాలు లేవండి ఇందులో. భరిద్దామా, ఎదిరిద్దామా అనుకుంటే, భరించడం అంటే ఎన్ని రోజులు భరించుకుంటూ ఉంటారు? ఫ్యూచర్ జనరేషన్కి అసలు ఫ్యూచరే లేకుండా చేస్తారు. అంటే ఇట్లా భరించే సమాజం ఉన్నది కాబట్టికనే శ్రీశ్రీ గారు అన్నారు, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె మనది ఒక బతుకేనా అని ఆయన ప్రశ్నించినాడు సమాజాన్ని. ఇవాళ కూడా అదే పరిస్థితి, ఇవాళ కూడా అదే పరిస్థితి. సిగ్గు లజ్జలేదండి ఈ రకంగా చేయడానికి, దాన్ని చూసి దాన్ని భరించడానికి సిగ్గు లజ్జలేని తనం, చేతగాని తనం, చేవలేని తనం. దాంట్లో నుంచి బయటపడాలి. బయటపడకపోతే భవిష్యత్తు అంధకారము శూన్యం. కాబట్టి ఎవరైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మా ఇష్యూ కాదు, ఇది ఒక బీఆర్ఎస్ ఇష్యూ కాదు, ఇది మనందరి ఇష్యూ. సమాజం, తెలంగాణ సమాజం యొక్క సమస్య ఇది. ఆ సమస్య కోసం ఆలోచించాలి. ప్రజలు ఆలోచించకపోతే చాలా ప్రమాదం వస్తుంది, బానిసలాగా బతకాల్సి వస్తుంది. స్వేచ్ఛ కోరుకుందండి, స్వేచ్ఛ కోసం యుద్ధాలు చేసింది. యుద్ధాలు కాదు, బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసింది, త్యాగాలు చేసింది. 600 సంవత్సరాల నుంచి త్యాగాలు చేస్తూనే పోతూనే ఉన్నది. 600 సంవత్సరాల నుంచి జరిగిన యుద్ధాలు, పోరాటాలు, వీటన్నిటి తెలంగాణ ప్రతి గడప రక్తంతో నైవేద్యం పెట్టుకున్నది, తడిచిపోయినాయి. ఇట్లాంటి సిగ్గు, లజ్జ, శరం, తర్వాత ప్రభుత్వం అంటే కానీ, రాజ్యాంగం అంటే కానీ, ఎన్నికల కమిషన్ అంటే కానీ గౌరవం లేని పరిపాలన జరుగుతూ ఉంటే, దాన్ని వ్యతిరేకించకపోతే, దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే, తర్వాత హక్కులను సాధించుకోకపోతే, రాజ్యాంగం యొక్క హక్కులను రక్షించుకోకపోతే శూన్యం. రవికుమార్ గారు, మనం ముఖ్యంగా అంటే ఈ రోజు సంగతి పక్కన పెడితే ముందు నుంచి కూడా చూసినట్టయితే ఎప్పుడైతే బైబుల్స్ అని అన్నారో, ఎప్పుడైతే ప్రచారం మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా ఎక్కడికక్కడ కరెన్సీ కట్టల పంపిణీలు పెట్టడం కావచ్చు, రిగ్గింగ్, డైరెక్ట్గా లైవ్లో ఓటర్లకి డబ్బులు పంచడం కావచ్చు, ఇవన్నీ జరిగిన ఈసీకి ఫిర్యాదు చేసిన, ఇవాళ జరిగిన సంఘటనకు సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళ నుంచి న్యూట్రల్గా ఉండాల్సిన ఈసీ, ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళకి న్యాయం చేయాల్సిన ఈసీ కూడా ఎట్లాంటి స్పందన లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? సునీత గారు, ఈసీ అనేది 100% అచేతనంగా ఉన్నది, అచేతన అవస్థలో పనిచేసింది. ఉందంటే ఉంది, మేము పోయి కంప్లైంట్ తీసుకోవటము, మీరు ఎన్నోసార్లు చెప్పింది వినడం, చేస్తామని చెప్పేసి రోజు డైలీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెరీ నెక్స్ట్ డే నుంచి ఈ క్షణం వరకు. భరత్ గారు, ఇంతసేపు మనం తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలు విన్నాం, లీడర్స్ మాట్లాడినవి. సో ఇవాళ జరిగిన పోలింగ్ గురించి మాట్లాడారు, రేవంత్ సర్కార్ ప్రభుత్వ పనితీరు గురించి, ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేసిన విధానం గురించి, ఈసీ గురించి, పోలీసుల గురించి చాలా విషయాలు మాట్లాడారు. కానీ నా డౌట్ ఏంటంటే ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు గమనించట్లేదంటారా? వాళ్ళకి తెలియదంటారా మనం ఎవరిని గెలిపిస్తుంటే మనకు మంచి జరుగుతుంది, ఎవరిని గెలిపించుకుంటే మనం వృద్ధిలోకి వస్తాము అని? జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక్కలే కాదండి, అవకాశం ఇస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా వారి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. ముఠామేదో మొత్తం ముదనష్ట పరిపాలన అయిపోయింది, ప్రజలకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఏదైతే వాగ్దానాలు ఆయన నమ్మించే దానికోసం చేసిండో, కేవలం నమ్మించే దానికోసమే, నమ్మించి మోసం చేసే దానికోసం చేసిండు అనేది ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారండి. దాంట్లో ఏమాత్రం దాంట్లో సెకండ్ థాట్ లేదు, సెకండ్ వర్డ్ లేదు. నిజంగానే ప్రజలకి అర్థం కాకపోతే
ఇవాళ ఈ దిక్కుమాలిన పనులన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా, తర్వాత వాళ్ళు చేసిన పనుల మీద నమ్మకం ఉన్నా, వాళ్ళు ఇంత నీచానికి పాల్పడాల్సిన అవసరం లేదు కదా. ఇలా రౌడీలను రంగంలో దించి తర్వాత పోలీసుల్ని వాడి తర్వాత ఎలక్షన్ ఆఫీసర్స్ లోబపెట్టారా లేకపోతే ఏం భయపెట్టారా తెలియదు. ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు. ధర్మంగా ఎలక్షన్ అనేది ఒకటి ఆటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ ఆటానమస్ బాడీ, వాళ్ళకి అన్ని పవర్స్ ఉన్నాయి. దే కెన్ డూ ఎనీథింగ్. ప్రభుత్వం యొక్క మొత్తం పవర్ని వాళ్ళు తీసుకొని ఎలక్షన్ని నడిపించాలి. ఎంత చేతగాని చేవలేని ఎలక్షన్ కమిషన్ తయారైందని అంటే దేనికోసం ఇట్లా చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. ఒక ఆలోచి పడినరా ఏంది దేనికోసం చేస్తూ ఉన్నారు? ఒకటి కాదండి, దగ్గర ఒక 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం ఎలక్షన్ సింబల్స్ గురించి. ఈ సింబల్స్ అన్నీ ఐడెంటికల్గా మీరు ఫ్రీ సింబల్స్ ఇస్తున్నారు. ఆ సింబల్స్ ముఖం తెలియడానికి మా ఓట్లు వేల కొద్దీ అటు పోతూ ఉన్నాయి. దానివల్ల డెమోక్రటిక్ రైట్ ఏదైతే ఓటర్ ఎక్సర్సైజ్ చేస్తున్న దెబ్బతింటా ఉంది. చూడండి అని అంటే చూడరు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఓకే మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, మన కంపారిజన్ సరిగా లేదా అని అనుకొని ఈ మధ్యకాలంలో ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంపార్షియల్గా ఉంటుంది మిషన్ నిజను అది చాలా ఇంపార్షియల్గా ఉంటుంది, దానికి పార్షాలిటీ ఉండదు. దాంతో కంపారిజన్ చేస్తే ఏ అయితే ఇష్యూస్ మేము రేజ్ చేసినామో ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా ఆ పాసిబిలిటీస్ అన్నిటిని కూడా ఏఐ కూడా నిర్ధారించింది. అరే ఇట్లా ఏఐ నిర్ధారించిందండి క్లియర్గా మీరు చూడండి అని అంటే చూడరు. దాంట్లో ఎవరికి ఏం నష్టం అవుతుందండి? ప్రజాస్వామ్యం యొక్క ప్రక్రియ ఏదైతే ఎన్నికల ద్వారా జరుగుతుందో దానికి లాభం జరుగుతుంది అని అంటే ఎలక్షన్ కమిషన్ వినకపోవడం అని అంటే దుర్మార్గం. కేసీఆర్ గారి మీద ఎవడో ఒకడు అనాకానికి పనికిరాని కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కంప్లైంట్ ఇస్తే ఆగమేఘాల మీద వారిని 2 రోజులు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయనీయకుండా ఆర్డర్స్ పాస్ చేసినాడు. మరి ఇంత పెద్ద విషయాలు జరుగుతుంటే ఆధారాలతోని మేము కంప్లైంట్స్ ఇస్తే మరి ఎలక్షన్ కమిషన్ వాటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు? కాంగ్రెస్తో కొమ్ముకైందా? రేవంత్ రెడ్డితో కొమ్ముకైందా? ఖచ్చితంగా వస్తుందండి. అంటే ప్రజాస్వామిక వ్యవస్థ నిలబడాలి అని అంటే ఎలక్షన్ కమిషను తన పాత్ర అది పోషించాలని దానికి ఒక ఇండిపెండెంట్ సంస్థగా దానికి రాజ్యాంగం అధికారాలను కట్టబెట్టిన అధికారాలన్నింటినీ దుర్వినియోగం కాదండి, వాడకుండా వ్యక్తులకి పార్టీలకి బానిసలైపోయినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే చాలా అసహ్యం వేస్తూ ఉంది. ఇట్ చాలా ఎక్కడ పోవాలా? ఒక రాజ్యాంగ సంస్థ ప్రజల్ని తర్వాత ప్రజాస్వామిక వాదులని నిస్సహాయమైన పరిస్థితిలోకి నెట్టేస్తుందని అంటే ఆలోచించుకోవాలి. చాలా నిస్సహాయమైన హెల్ప్లెస్ సిచ్యువేషన్లో పడేస్తారా? వాళ్ళకి ఇచ్చిన స్టేటస్ ఏందని అంటే ఎక్సెప్ట్ కంటెంప్ట్ పవర్. వాళ్ళకి సుప్రీంకోర్టుకి ఇచ్చినంత గౌరవం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఇచ్చినంత గౌరవం, స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛని ఆ పవర్ని సక్రమంగా వినియోగించి 150 కోట్ల జనాభాకి దగ్గర కాబోతున్నాం. పాపులేషన్ 150 కోట్ల మంది యొక్క ఇంట్రెస్ట్ కాపాడాల్సిన బాధ్యత మీకు ఇస్తే చెత్త గాళ్ళకి, చెత్త ఐడియాలజీలకి, చెత్త పార్టీలకి, ప్రజలకి వ్యతిరేకంగా చేసే వాళ్ళకి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళకి దాసోహం అనడము ఎక్కడ పోవాలా? వాట్ ఈస్ దట్ ద పీపుల్ హ్యావ్ టు డూ? నార్మల్ పీపుల్కి అసలు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అదేనండి, ఇప్పుడు మీరు నిస్సహాయమైన పరిస్థితుల్లోకి సమాజాన్ని నెట్టేయకూడదు కదా. సుప్రీంకోర్టు కానివ్వండి, ఈవెన్ ప్రెస్ కూడా వాటికి దేశం అంత గౌరవాన్ని ఇచ్చింది. దేశం గౌరవం ఇచ్చింది కాబట్టి రాజ్యాంగం గౌరవం ఇచ్చింది. రాజ్యాంగం అంటే ప్రజలతో చేయబడింది, ప్రజలతోనే ఆమోదించబడింది. మీకు అంత పెద్ద పీఠం వేసి కూర్చోబెడితే మీరు చివరికి ఏమైందంటే కనకపు సింహాసనం మీద శునకం కూర్చున్నట్టుగా అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ నేను చాలా హార్ష్ వర్డ్స్
వాడుతున్నాను. ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్. పెయిన్ అది, పెయిన్ లో ఉన్నప్పుడు తెలుస్తుంది అది ఎలా. కానీ మీరు మమ్మల్ని ఆ పరిస్థితికి నెట్టేస్తున్నారు. మీరు ఎందుకు ఇవ్వరండి? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు నిష్పక్షపాతంగా మీరు చర్యలు ఎందుకు తీసుకోరు? తీసుకోకపోతే ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి అన్యాయం చేసే వాళ్ళకి, దౌర్జన్యం చేసే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి మీరు కొమ్ముగాస్తే దానికోసం ఇచ్చారా మీకు ఇది? అది జరుగుతూ ఉంది ఇవాళ. అయినా కానీ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్, ప్రజల యొక్క నిర్ణయాన్ని మార్చేంత సత్తా వీటికి ఎవరికీ లేదు. కాబట్టి ప్రజల యొక్క నిర్ణయం ఇప్పటికీ అల్టిమేట్ నిర్ణయం ఇవాళటికి కూడా వాళ్ళు గత 2 సంవత్సరాలుగా పడిన వేదన, కేసీఆర్ గారు ఇచ్చిన నినాదం కూడా ప్రకటించండి, మీకు మీ వేదనను ప్రకటించమని చెప్పినారు. ఇవాళ అవకాశం వచ్చిందని చెప్పినారు. ఎందుకు ప్రజలకు మీ మీద కోపం ఉన్నది అనేది కూడా చెప్పినారు. మీరు చేయాల్సింది చేయలేదు, ప్రజల్ని మోసం చేసినారు, మీద కోపంగా ఉన్నారు అనేది. ఆ కోపం ప్రకటించేదానికి ఇది వేదిక అని చెప్పి, కాబట్టి ఆ వేదిక ప్రకటన ఏదైతే ఉందో ఇన్ని అన్యాయాలని కూడా అధిగమించి ఆ ప్రకటన రావచ్చు. రైట్, ఖచ్చితంగా అదే వస్తుందని మనం అనుకుంటున్నాం. కుమార్ గారు, ఓటమి భయంతో ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎలాంటి సమాధానం చెప్తారు అంటే మీరేం చెప్తారు? సునీత గారు, జూబ్లీ హిల్స్ ప్రజలు 4 లక్షల మంది ఓటర్లు ఇచ్చే తీర్పు తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ఇచ్చేటటువంటి తీర్పు. ఎందుకు అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చాలా గొప్ప పరిపాలన మీద ఇవ్వబోయేటువంటి తీర్పు. ఎందుకు అంటే 420 హామీలు, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలే. నెరవేర్చకపోగా, ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రజలు ఉసురు పోసుకునేటటువంటి పనులు చేస్తున్నారు. హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, లగచర్లలో ఫార్మాసిటీ పేరు మీద, ఇంకా ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు మీద, ఇవన్నీ రకరకాల పేర్ల మీద ప్రజలని రాత్రికి రాత్రే ప్రజల ఇండ్ల మీదకి బుల్డోజర్ దించి, వాళ్ళ గుండెల్లో బుల్డోజర్ గుణపాలని దించి పరిపాలన చేశారు. ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు. వీటన్నిటినీ గడచిన 23 నెలలుగా టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ నాయకత్వంలో మేమంతా బ్రహ్మాండంగా న్యాయ పోరాటము, ప్రజలకు నిలబడి ఒక భరోసా కల్పించింది టీఆర్ఎస్ పార్టీ. అది జూబ్లీ హిల్స్ ప్రజలు ఒరిజినల్గా ఓటర్లు గ్రహించారు. దాన్ని గ్రహించే మాకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారని పసిగట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ అరాచకానికి, ఈ దాష్టికానికి, ఈ మొత్తం దుర్మార్గానికి పాల్పడిండు అయిపోయింది. ఆఖరికి ఎక్కడి నుంచి అంటే నిజంగా కూడా మనకు హిందూ సాంప్రదాయంలో ఎంతో కొంత ఉంది. ఒక భర్త చనిపోయినటువంటి ఒక ఆడబిడ్డ సునీత, ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మరుసటి రోజు నుంచి ప్రతి క్షణం ఆమె వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసిండ్రు, చిలువలు పలవలు చేసి ఆఖరికి ఇంకా రేపు పోలింగ్ అనగా 2 రోజులైతే పోలింగ్ అనగా మొత్తం కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఈమెను ఒంటరిని చేసి ఏడిపించి కన్నీళ్లు పెట్టించింది. ఇంకా అంతకంటే దుర్మార్గం, అంతకంటే నీచత్వం రాజకీయాలు ఇంకోటి లేదు. అయినా కూడా అవన్నీ గ్రహించినటువంటి ప్రజలు మనం ఇన్నింత చౌకబారు పనులు చేసినా, ఇన్ని చిల్లర మల్లర పనులు చేసినా, ఇంత దుర్మార్గం చేసినా, ఏం బెదిరించినా, ఏం చేసినా కూడా ప్రజలు మనల్ని గెలిపించే పరిస్థితి లేరు. ప్రలోభ పెట్టిండ్రు, ఓటుకు 5,000 ఇచ్చిండ్రు, ఇంకా మొత్తం ఏం చేయాలో అవన్నీ చేసినా కూడా మనల్ని గెలిపించే పరిస్థితులు లేరు. ఇక మనకు మిగిలింది ఒకటే రౌడీజం, గుండాయిజం, అరాచకం. అది చేస్తే తప్ప దానికి రిగ్గింగు, దొంగ ఓట్లు, ఫేక్ ఓటింగు, ఇవన్నిటిని కూడా చేసి దుర్మార్గంగా గెలవాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి మొత్తం నుంచి ఇక్కడ మాకు బాధ అనిపించేది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, పొద్దున్న లేస్తే వాళ్ళ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని దేశం చుట్టూ తిరుగుతుంటాడు. ఒక ఏమంటారు, ధర్మ బోధనలు, ప్రవచనాలు చెప్పినట్టు చెప్తుంటాడు రాజ్యాంగ పరీక్షలకు. మరి ఇక్కడ ఏం జరిగిందో మరి 2 సంవత్సరాల నుంచి చెప్తాను, ఇక్కడ ఏమీ కనిపించదు ఆయనకి.
రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ఆయన పార్టీ అధికారంలో దగ్గర ఇక్కడ జరిగేటటువంటి ప్రజాస్వామ్యం కూనైతే కనిపించదు, రాజ్యాంగం కూనైతే కనిపించదు, చట్టం మీద వీళ్ళ ప్రభుత్వం బుల్డోజర్ పెట్టి తొక్కిస్తుంటే చట్టాన్ని కనిపించదు. కానీ తెలంగాణలో తప్ప ఇంకెక్కడైనా కనిపిస్తుంది, మాట్లాడుతుంటారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి ఇలా తప్పించుకోవచ్చు. 3 ఏళ్ల తర్వాతనైనా ఇక్కడికి వచ్చి ఓట్లకు వస్తాడు. ఆ రోజు బరాబర్గా తెలంగాణ సమాజం అడిగేటటువంటి దానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ ఏఐసిసి అగ్రనాయకత్వం సమాధానం చెప్పాలి. వదిలిపెట్టేది లేదు. తెలంగాణ వదిలిపెట్టాం, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాలి. అట్లాగే బీజేపీ ఇక పొద్దున్న లేసి ఢిల్లీలో ఇక మేము తప్ప ఈ దేశంలో మేమిద్దరం అటు కాంగ్రెస్ మేము కుస్తీలు పెట్టేది మేమే, మల్ల యుద్ధం చేసేది మేమే, అది చేసేది మేమని బీజేపీ కాంగ్రెస్ అంటది. మరి తెలంగాణ గల్లీలో ఏం జరుగుతుంది? మా అన్న ఉన్నాడు బండి సంజయ్ గారు, మొన్నటిదాకా అయితే సందర్భం వచ్చినప్పుడు భాగ్యలక్ష్మి మీద కొట్టేద్దాం, ఆడ కొట్టేద్దాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం అన్న. మరి ఇవాళ ఏమైందన్నా? ఏ గల్లీలో దాక్కున్నావన్నా? కనిపించట్లేదు. ఇవాళ ఎందుకు కనిపించలే? పొద్దు నుంచి అరాచకం జరుగుతుంటే 3 రోజుల నుంచి జూబ్లీ హిల్స్లో అరాచకం జరుగుతుంటే నీ అభ్యర్థి తరఫున పోలింగ్ బూత్లలో ఏజెంట్లు ఎక్కడ పోయినన్నా, నువ్వు ఎక్కడ పోయినావన్నా, నీ నాయకత్వం ఎక్కడ పోయిందన్నా? ఒక్క దగ్గర కూడా దొంగోట్లను అడ్డుకోలేదు, ఒక్క దగ్గరైనా ఈ దౌర్జన్యాన్ని అడ్డుకోలేదు, ఒక్క దగ్గరైనా నోట్లు పంచుతుంటే ఎందుకు అడ్డుకోలేదు బీజేపీ నాయకత్వం? కనిపించలేదు, కనిపించనే లేదు. ఇక మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెడతాడు మా అన్న, మా బండి అన్న రేపు మొత్తం ఇక అసలు ఏం లేనట్టుగా మాట్లాడతారు. రేపు ఎల్లుండో మాట్లాడతారు, మీరు చూస్తాం మనం. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ 2 ఒక్కటై ఒక కార్యాచరణ రూపొందించింది. దాన్ని ఎంఐఎం అమలు చేసింది తెలంగాణ జూబ్లీ హిల్స్లో. కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది కేసీఆర్ నాయకత్వం వేళ ఒక నిటారుగా నిలబడి ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దాష్టికం చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేకపోయినాం, కేసీఆర్ గారిని ఏం చేయలేకపోతున్నాం, కేటీఆర్ గారిని ఏం చేయలేకపోతున్నాం. ఈ పార్టీని మనం ఏదో చేద్దాం అనుకుంటే ఏం కాలేకపోతుంది అని చెప్పేసి ఒక్కటే ఇవాళ మొత్తం ముప్పేట ఈ కూటమి అంతా ఈ ముఠా అంతా ఒకటైపోయి ఇవాళ జూబ్లీస్లో ఒక దెబ్బతీయాలని చూసినా కూడా ఇలా టీఆర్ఎస్ నాయకత్వం, టీఆర్ఎస్ ఒక క్యాడరు ఒక బ్రహ్మాండమైనటువంటి సమరోత్సవంతో నిలబడింది, ధీటుగా సమాధానం చెప్పింది, వదిలిపెట్టలేదు ఎవ్వరిని కూడా. చివరి క్షణం వరకు స్థైర్యాన్ని కోల్పోకుండా కొట్లాడింది. ఇవాళ బరాబర్ ఇన్ని అరాచకాలు ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని, పోలింగ్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ఎన్నికల యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, అంత పవర్, మనీ పవర్, మజిల్ పవర్ మొత్తం వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏం చేయాలని చూసినా కూడా చేయలేకపోయినా, అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతమ్మ వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఇవాళ గెలుస్తామని సంపూర్ణ విశ్వాసం మాకున్నది. సంపూర్ణ విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ప్రజలు విజ్ఞతతోటి వాళ్ళ తీర్పు ఇవ్వబోతున్నారు, ఓటు వేసిండ్రు. ఎందుకంటే 2 ఏళ్ల దాష్టికాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి అరాచకానికి, దుర్మార్గానికి సమాధానంగా ఇవాళ అయినప్పటికీ కూడా ఏంటంటే పోలీసుల తీరు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవ్వాలని కాదు, రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో ఎప్పుడు చూసినా ఏది జరిగినా కూడా ముందు వాళ్లే ఉంటున్నారు, అన్యాయానికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ షేక్పేటలో ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు షేక్పేట్ గురించి చెప్పారు. ఒక కామన్ ఓటేయడానికి వచ్చి ఇక్కడ దొంగోట్లు వేస్తున్నారు చూడండి అని ఆమె కంప్లైంట్ చేస్తే తీసుకెళ్ళి ఆమెను పోలీస్ స్టేషన్లో పడేశారు. ఇప్పుడు పోలీసు గడిచిన ఇది 24 నెలల కాలంలో చూస్తున్నాం మేము. బుల్లో ఏది లగచర్లప్పుడు కానీ, మన మూసి ప్రక్షాళన ఇష్యూలో కానీ, హైడ్రా ఎక్కడికి పోతున్నప్పుడు కూల్చేస్తున్నప్పుడు కానీ బాధితులు వచ్చి గగ్గోలు పెడితే ఏడుస్తుంటే కూడా ఈ పోలీసులు వచ్చి ఎవరిని అంటే దౌర్జన్యంగా బాధితుల గొంతు నొక్కింది, బాధితులని దౌర్జన్యం చేసి అరాచకం చేసిందే కానీ వాళ్ళ బాధను వినేటటువంటి ఇవాళ కూడా అదే చేసింది పోలీస్. మేము అరే ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నది, ఇక్కడ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఫలానా వాళ్ళు మీరు పెట్టినటువంటి బైండ్ ఓవర్లు ఉన్నటువంటి శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటర్ మీరే బైండ్ ఓవర్ చేసిండు, ఆయన అందరిని బెదిరిస్తున్నాడు, ఇక్కడ జరుగుతుందని చెప్తుంటే పట్టుకొని రెడీ హ్యాండెడ్ పట్టుకొని అప్పచెప్తుంటే ఏది చర్యలు తీసుకోకపోగా పైగా మళ్ళీ మా వాళ్ళ మీదనే దౌర్జన్యం, మా వాళ్ళనే బెదిరించడము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ మీద మిమ్మల్ని ఉల్టా కేసులు పెడతామని చెప్పేసి బెదిరించి అరెస్టులు బెదిరిస్తామని చెప్పేసి పోలీసులు బెదిరించేటట్టు ఉంటుంది. పోలీస్ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి గారి నమ్మిన బండ్లలాగా పనిచేస్తున్నారు తప్ప మనం ఈ రాజ్యాంగం ఉన్నది, ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఒక అత్యంత
కీలకమైనటువంటిది. దీన్ని మనం సమర్థవంతంగా పని చేయాలనేటువంటి ఒక భావనతో ఎన్నికల యంత్రం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు అరే ఇన్ని కాంప్లైంట్లు ఇచ్చినామండి, ఇవాళ ఏం జరుగుతుందో రోజు ఏం జరుగుతుందో చెప్పినాం, అయినా కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు సుదర్శన్ రెడ్డి గారు ఎందుకో కనీసం అచేతనంగానే ఉన్నారే తప్ప మినిమం ఇన్సిడెంట్ కూడా ఇనిషియేట్ చేయలేదు. ఆఖరికి ఎవరైతే ముసుగు డౌట్ పడ్డామో ఆ బోగస్ ఓట్లని లిస్ట్ ఇచ్చినా కూడా డిలీట్ చేయలేకపోయినారు. 2 అట్లాగే ఎవరైతే దొంగోట్లు వేసే అవకాశం ఉందో అటువంటి వాళ్ళని గుర్తించడానికి కనీసం ఐడెంటిఫై చేయండి, దానికి సంబంధించినటువంటి ఆఖరికి అవి కూడా చూడలే. ఇవాళ ఆఖరికి వాళ్ళు ఎవరైతే ఓటు వేయించాలనుకున్నారో వాళ్ళు ఓటు వేసించే టైంలో ఓటు వేస్తే దొంగోట్లు వేసేటటువంటి వాళ్ళని కనీసం వాళ్ళకి ముందే తెలిసినట్టుగానే కనీసం వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేయలే. అదే బీహార్ ఏం జరిగినా జరగనివ్వండి సహకరించినట్టే అయినా కూడా ఇంత జరిగినా కూడా మేము ఆ పార్టీ అభ్యర్థి, ఎందుకంటే ప్రజల మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది, ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం ఉంది, ప్రజలు మాకు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని సంపూర్ణంగా నమ్ముతున్నాం. మీరేం చెప్తారు భరత్ గారు? రాహుల్ గాంధీకి మంచోడే కానీ గత్యంతరం లేక రేవంత్ రెడ్డిని మోస్తున్నాడు అని కొంతమంది మిత్రులు వాదన చేస్తూ ఉంటారు. ఆ మిత్రులు కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ ఎంతో రేవంత్ రెడ్డికి అంతే, రేవంత్ రెడ్డి ఎంతో రాహుల్ గాంధీ కూడా అంతే. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పట్టుకొని ఊరికి రాజ్యాంగం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే రాహుల్ గాంధీకి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని రకాల పనులు జరిగినాయి అవన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకం. లగచర్లలో ప్రజల యొక్క భూములు, దళితుల యొక్క భూములు గుంజుకోవడం, తర్వాత వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని కేసులు పెట్టేసి జైళ్ళకు పంపించి నానా హింసలు పెట్టడం, ఇది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు అన్నిటిని కూడా కాలరాయడం. రాహుల్ గాంధీ కనిపించలేదా? పేదల ఇండ్లు కూలగొట్టడం, జీవించే హక్కుకు వ్యతిరేకం. అది రాజ్యాంగ హక్కు ఇక్కడ కాలు రాస్తుంది కనిపించదా? ప్రజలకి ప్రామిస్ చేసి వాళ్ళని మోసం చేయడం, 6 గ్యారంటీలని అందరి మీద ఒట్లేసి తర్వాత ఏమంటారు ఇది చేస్తాము అని చెప్పి మాట్లాడి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత వాళ్ళకి మొండి చేయి చూపించి వాళ్ళని మోసం చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాదా? పాలసీ అని ఉంటుంది, తర్వాత డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్ ఉంటుంది, రెండిటికి వ్యతిరేకం. నువ్వేం చేస్తున్నావు? కాలేజీల 2 కాలేజీలకు సంబంధించిన ల్యాండ్స్ని వేరే పర్పస్ కోసం ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారండి? ఒకటైతే పూర్తిగా దాన్ని అమ్మేసేసేసి జనాన్ని ఆ డబ్బులతోని ఏం చేయదలుచుకున్నారో కూడా తెలియదు. ఫారెస్ట్ ల్యాండ్ అది కొన్నదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫైనల్గా ఏంటంటే బోగస్గా లేదు. సింపుల్గా ప్రజల భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నెంబర్ 1 బోగస్ మనుషులు. ద్వంద్వ ప్రమాణాలు లేదు, ఒకటే ప్రమాణం. అది కూడా ఇవ్వకండి మీరు. ప్రజల్ని మోసం చేసేటోళ్ళు, ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల నోటికాడి కూడుని తర్వాత వాళ్ళు దేనికి వెనకాడని చండాలమైన. రవికుమార్ గారు, భరత్ గారు, బీహార్లో అంటే ఆడబిడ్డతో కన్నీళ్లు పెట్టించిన కాంగ్రెస్ పార్టీ, బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినప్పటికీ రేపు జూబ్లీ హిల్స్లో మాత్రం జనం బీఆర్ఎస్కే పట్టం కడతారని మనం కూడా అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.